తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 10 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ కనపరిచింది. హంగు ఏర్పడిన తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను లక్కీ డ్రాలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగామ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బాలమణి, వైస్ చైర్మన్ గా పర్వతాలు ఎన్నికయ్యారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గా తూనం శ్రవణ్, వైస్ చైర్పర్సన్ గా రజని, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కుండేటి రాజకుమారి, వైస్ చైర్మన్ లావణ్య, భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా బుర్రా కొమరయ్య, వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గోపాలని సుబ్నాకర్ గారు బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా నామినేట్ చేయబడ్డారు. వారికి ఊడుగుల కృష్ణయ్య 70th వార్డు నుంచి ప్రతిపాదకులుగా ఉన్నారు. అదేవిధంగా గురుగట్టి వెన్నెల నర్సంపేట చైర్పర్సన్ గా పెండం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గంధం నరేందర్, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్పర్సన్ నీలా రాజమ్మ ఎంపికయ్యారు. ఇక వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్పర్సన్ గా శిభారాణి, ములుగు మున్సిపాలిటీ చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ షామి మిర్జా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గా గుగులోతు జ్యోతి, వైస్ చైర్మన్ గా సోమయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్పర్సన్ గా దివ్య, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ గా వీసారపు ప్రగతి, వైస్ చైర్పర్సన్ గా సునీత, కె సముద్రం మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బానోతు సునీత, వైస్ చైర్పర్సన్ గా అల్లం రమ ఎన్నికయ్యారు. వాళ్ళు ప్రయత్నాలు చేసినా మాకున్న దూరంలో ఉన్నటువంటి 15 మంది సభ్యులు దేనికి లొంగకుండా నమ్ముకొని చైర్మన్ అభ్యర్థిని గెలిపించడాన్ని నేను వాళ్ళకు ముఖ్యంగా రుణపడుతుందని చెప్తున్నాను. రెండోది, ప్రజాస్వామ్యంలో డబ్బు ఉంది కదా అని మాత్రాన ఈ రాజకీయాలు చెల్లవు. పక్కన చేరియాల్లో చేసిర్రు, సక్సెస్ అయినాం కదా అని ఏడబడితే ఆడ చేస్తా అంటే నడవదు. అక్కడ మేము చూడలేదు కాబట్టి నడిచింది. ఆడ కూడా అభ్యర్థి రాకముందే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి అభ్యర్థిని కొనే ప్రయత్నం చేసిర్రు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ముందు జనగామ రాజకీయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇక నుంచి ఇటువంటి దరిద్ర రాజకీయాలను అరికడతాం. డబ్బులు ఉన్నాయి కదా, అందరినీ అధిగమిస్తాం. నిలబడ్డ వారిని ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళని కూడా కొంటాం. అవసరమైతే ఏదైనా చేస్తాం అనే విర్రవీగుడుతనానికి ఇవాళ భగవంతుడే లక్కీ డ్రాలో టై అయినాక కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. టై అయినాక సానుకూలంగా రిజల్ట్ వచ్చినాక కూడా వాళ్ళు ధర్నాలు చేయడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే అవినీతి డబ్బు ఎంత కుమ్మరించినా గానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన భగవంతుడు కూడా సహకరించింది. ముఖ్యమంత్రి గారి ప్రజాపాలనకు భగవంతుడు కూడా సహకరించింది. 5 ఏళ్లలో ఇచ్చి అమలు చేస్తున్న వాగ్దానాలు 2 సంవత్సరాల లోపల అమలు చేసి చూపించిన ఘనత మా ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. భగవంతుడు ఆశీర్వదించారు. దొంగ ఓట్ల ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా దొంగ ఓట్ల ఎమ్మెల్యే వాస్తవాన్ని గ్రహించుకొని నిజాయితీగా ఉండి తన ఓడిపోయిన విషయాన్ని అంగీకరిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో కలిసి ఇక్కడ ఉన్న తుమ్మూరు ప్రతాప్ రెడ్డి, మన జనగామ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గారు చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తీర్పునిచ్చారు. నిన్న మొన్న మీరు అందరూ చూసినట్టయితే పల్లారాజేశ్వరి ఇండిపెండెంట్ ఏ విధంగా డబ్బుతో ప్రభావితం చేయడానికి ట్రై చేసిండో దాన్ని ఎదుర్కొంటూ ఇవాళ జనగామ మున్సిపాలిటీ జెండా ఎగరడం జరిగింది. దీంతో టీఆర్ఎస్ ఇక్కడ క్లీన్ స్వీప్ అవుట్ వాళ్ళు ఇక్కడ నుంచి కాంగ్రెస్ హవా నడుస్తుంది. మా ధ్యేయం కాంగ్రెస్ టీఆర్ఎస్ కొట్టడం కాదు, ప్రజలకి మంచి సేవ అందించడం, ఇక్కడ డెవలప్మెంట్ చేయడం ఉద్దేశంతో ముందుకు పోతాము. జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో 119 స్థానాలకు 90 పైగా స్థానాలు గెలుచుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేసి ఆయనకు బహుమతిగా ఇచ్చినాం. నిన్నే ఎలక్షన్ అయిపోయింది ఉండే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొంత డబ్బు ప్రధానంతో ఇండిపెండెంట్ బలోపేతం చేసినప్పటికీ ఇలా ధర్మం గెలిచింది. నిన్న రాత్రే ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం, మేము అందరం కలిసికట్టుగా మా ఎంపీ గారు, మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అందరం కూడా కోఆర్డినేట్ చేసి ఇలా జనగామ ప్రాంతంలో మున్సిపల్లో జెండా ఎగరడం చాలా గొప్ప విషయం. ఇది గౌరవ ముఖ్యమంత్రి కానుక ఇస్తూ ఈ ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు అభివృద్ధి చూసే తెలంగాణ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రికి పట్టం కట్టిరు. ఈ జనగామ మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ సహకారంతో జనగామ జిల్లాలో 30 కార్పొరేట్లను, 30 కౌన్సిలర్లను, వార్డులను తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మా మీద ప్రజలు నమ్మకంతో, ఈ ప్రజాప్రభుత్వం మీద నమ్మకంతో తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మా ఆలేరు మున్సిపాలిటీలు భారీ ఎత్తున కైవసం చేసుకున్నాం.